నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గత సంవత్సర కాలంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ టీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి వర్షాకాలం సీజన్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ గత సంవత్సరం అధిక వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రణాళికలు చేసినట్లు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం తేతల్లి ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్కు మార్చడంతో పాటు 2 100 kV ట్రాన్స్ఫార్మర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాయకుల నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా విద్యుత్ లైన్లు 3 ఫేజ్కు మార్చి నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి విద్యుత్ శాఖను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మెరుగైన విద్యుత్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో లో వోల్టేజ్, ట్రిప్పింగ్ సమస్యలు దశల వారీగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత సంవత్సర కాలంలో అనేక సమస్యల్ని ప్రతి గ్రామాల్లో కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అనేక పనులు చేయడం జరిగింది. అలాగే ఈరోజు తేతలి గ్రామంలో ఎస్సీ ఏరియాలో ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ సింగిల్ ఫేజ్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని 3 ఫేజ్కి మార్చి 2 100 kVA ట్రాన్స్ఫార్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ప్రజలెవరికి కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా వాళ్ళకి 3 ఫేజ్ కరెంట్ పూర్తి స్థాయిలో అందుతుంది. ఈ విధంగా ఎక్కడైతే ఈరోజు అన్ని చోట్ల కూడా గ్రామాల్లో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా 3 ఫేజ్ కరెంట్ అందించే విధంగా కూడా ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఈరోజు అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తణుకులో వివిధ కళాశాలలు, స్కూళ్ల నుండి సుమారు 500 మంది విద్యార్థులతో తణుకు ఆర్ట్స్ కాలేజ్ నుండి జెడ్పీపీ హై స్కూల్ వరకు మానూరు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొడమంచిలి జితేంద్ర, కొమిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా కొత్తగా స్కూల్స్ 10th క్లాస్ విద్యార్థులు, ఆ పైన వాళ్ళే ఇక్కడ ఉన్నారు, జూనియర్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు. కొత్తగా మనందరికి కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, కాలేజ్ కూడా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మనందరం కూడా ఇవాళ అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే తెలుసు కదా, ఏబీవీపీ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది భారతదేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో భాగమైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్. మీ అందరూ కూడా ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కార్మికులకు తీవ్రహాని కలిగిస్తూ నరేంద్ర మోడీ తెచ్చిన 4 లేబర్ కోడ్లు, 12 గంటల పని విధానం రద్దు చేయాలని కోరుతూ జూలై 9న జరగనున్న కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం కోరుతూ సోమవారం తణుకులో సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ కార్మికులకు జీవించే హక్కును హరిస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు. స్వతంత్రానికి ముందు నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని సైతం రద్దు చేసి కార్మికులను కట్టు బ్యాలెన్స్లను చేస్తూ 4 లేబర్ కోడ్లు తేవడం దురదృష్టకరమని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కార్మిక వర్గం అవిశ్రాంత పోరాటానికి పూనుకోవాలని, జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని భీమారావు, ప్రతాప్లు కోరారు. బైక్ ర్యాలీకు ఏఐటియుసి, సిఐటియు నాయకులు బొద్దాని నాగరాజు, ఏ అజయ్ కుమారి, చిక్కల దుర్గాప్రసాద్, ఎన్ ఫణీంద్ర, కురెల శ్రీనివాస్, గార రంగారావు, కరుటూరి ప్రసాద్, గుబ్బల గోపి, మందుల ముత్తయ్య, తుమ్మలపల్లి శ్రీనివాస్, పిఎల్ నరసింహారావు, తోట నాగేశ్వరరావు, బలచి నిరుభద్రం, గుండాపు శ్రీనివాసరావు, ఎన్ చిన్నారావు, కొంబతుల రవికుమార్, వి రమేష్, గోవిందరాజు, కొన్ని రమేష్, గెడ్డం వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, ఎం రమేష్,
మీసాల గోపీకృష్ణ, నూనె రాధాకృష్ణ తదితరులు ఆధ్వర్యం వహించారు. కలెక్టర్ గారికి చెప్పుకుందాం రండి కార్యక్రమంలో గీత కార్మికులు వారి కుటుంబాలు పాల్గొనాలని విస్తృతంగా తేతల్లో కరపత్రాలను సోమవారం గీత కార్మికులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునుస్వామి మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం వల్ల కళ్ళు గీత కార్మికులకు కళ్ళు అమ్ముడు పోక ఒలకపోసుకొని పస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 4,000 బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నారు. ఈ బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఒకటిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసుకుంటే ₹1,00,000 నుండి ₹6,00,000 వరకు ప్రజాప్రతినిధులకు అధికారులు ముడుతున్నట్టు మున్సిపాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తానని తాట తీస్తానని పత్రికా ప్రకటన చేస్తున్నారని, అదే బాణీలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పత్రికా ప్రకటనలో మాట్లాడుతున్నారని అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీన గీత కార్మికులు కలెక్టరేట్కు రావాలని, సమస్యలను కలెక్టర్కు తెలియపరచుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో గీత కార్మికులు కాసాని శ్రీనివాస్, కట్ట శ్రీరామ్మూర్తి, అయినా నాగులు, అరివిలి సీతారామయ్య, అంగర పోతురాజు, చేబ్రోల్ రాజు, అరిపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కళ్ళు గీత కార్మిక సంఘం ఈ నెల 14వ తేదీన కలెక్టర్ గారికి చెప్పుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. గీత కార్మికులకు ఉండే అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మరి కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి మేము అంతా వెళ్తున్నాం. ఇవాళ జిల్లాలో సుమారు 4,000 బెల్ట్ షాపుల వరకు ఉన్నాయి. మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తాం, తాట తీస్తామని చెప్పడం జరిగింది. కానీ తాటా తీయలేదు, బెల్ట్ తీయడం లేదు. దీనివల్ల గీత కార్మికులకు కళ్ళు అమ్ముడు కాక వలకపోసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు, జిల్లా నాయకురాలు డి కళ్యాణి పిలుపునిచ్చారు. సోమవారం గణపవరం సిఐటియు కార్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి సిఐటియు మండలాధ్యక్షులు ఎం పెంటారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను దుయ్యబట్టారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో లోపాలకు తావు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఐబీఆర్ఎస్ విధానం ద్వారా పీజీఆర్ఎస్ అర్జీదారుల నుండి నిరంతరం స్పందన తీసుకుంటున్నారని తెలిపారు. వీటి పద్ధతిని పాటించినవి, ప్రవర్తన సరిగా లేనివి అని 2 రకాలుగా వర్గీకరించారని తెలిపారు. ప్రవర్తనాపరమైన అంశాల్లో అధికారులు సరిగ్గా మాట్లాడుతున్నారా, మిమ్మల్ని బెదిరించారా, లంచాలు అడుగుతున్నారా, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారా వంటి ప్రశ్నలు అర్జీదారులు అడుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమండ్రిలోని ఈఎస్ఐ హాస్పిటల్ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల దగ్గరికి నేరుగా వెళ్లి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు బాగా సేవలు అందిస్తున్నారనా, ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ బాగుందా, ఏమైనా సమస్యలు ఉన్నాయంటూ ప్రశ్నలు సంధించారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇదే ఆసుపత్రిని మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యుల సిబ్బందిని 9 మందిని విధుల నుండి మంత్రి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆసుపత్రి నిర్వహణ గాడిలో పడడంతో పాటు వైద్యులు కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీల్లో నిర్ధారించారు. నగరపాలక సంస్థ పరిధిలో వీధి విక్రయదారులు నూతన గుర్తింపు కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 10వ తేదీతో గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఎఫ్ఎస్సి కమిషనర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. వీధి వ్యాపారుల సంక్షేమానికి నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత నెల రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుండగా వీరందరికీ త్వరలోని ఐడి కార్డులు, వెండింగ్ సర్టిఫికేట్లు అందజేస్తామని అన్నారు. ఆర్ఎంసీ నూతనంగా ఇచ్చే కార్డులే ప్రామాణికమని, నగరంలోని ప్రతి వీధి వ్యాపారి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మెప్మా విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం విజన్ 2047 లక్ష్య సాధన కోసం తీసుకున్న చర్యలపై ఫలితాలు సాధించడం దిశలో తూర్పుగోదావరి జిల్లాలో తొలి అడుగు వేసిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో పోసిబాబు కుమారుడు మోహన్ కలెక్టర్ను కలిసి
రౌళీ స్పిన్నింగ్ మిల్లో కొత్తగా నియామకం పొందిన పోస్టు వివరాలను తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సోమవారం 5వ రోజు స్థానిక 48వ డివిజన్ తంగెలమూడి శివగోపాలపురంలో పండుగ వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తనకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పార్థసారథి, ఇడా చైర్మన్ ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు వెంకటరత్నం, 48వ డివిజన్ కార్పొరేటర్ నున్న స్వాతి, కస్టర్డ్ ఇన్ఛార్జి వందనాల శ్రీనివాస్, అన్నేపల్లి తిరుపతి, మాగడ్డి హేమసుందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జిలిగిమిల్లి మండలం పి అంకంపాలెంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే చిల్లి బాలరాజు పాల్గొన్నారు. డప్పులతో ఎమ్మెల్యేని ఎంఆర్పిఎస్ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. బాబు జగజీవనరావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. నాయకులు ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేకును గ్రామస్తులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కట్ చేసి మాదిగ రిజర్వేషన్ కోసం ఎంఆర్పిఎస్ పార్టీ మందకృష్ణ మాదిగ చేసిన కృషిని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, గ్రామస్తులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆయన ఒక 30 సంవత్సరాలు బట్టి మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎస్సీల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడేటువంటి ఏకైక వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా ఆయన్ని కొనియాడవచ్చు. 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా ఎస్సీలకు సంబంధించి ఎటువంటి వర్గీకరణకు సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకోకుండా మీరందరినీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 3 నెలలకే ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడేటువంటి ఏకైక పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ అని మేము అందరం కూడా గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో మీ అందరికీ ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి పార్టీ సహాయ సహకారాలు అందిస్తుందని, అదే మరొకసారి ఈరోజు ఈ 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ సభ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ, అలాగే కార్యకర్తలకి, అలాగే అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపాడు మండలంలోని సత్యవోలు, కొనికి, సకల కొత్తపల్లి, గుడిపాడు, వడ్డిగూడెం, కాజీగూడెం గ్రామాల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్కు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గ్రామాన వీధి వీధిలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు పూలమాలలతో, మహిళల మంగళహారులతో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని రోడ్లు, డ్రైన్ల సమస్యలను సైతం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరిశీలించి అధ్వాన స్థితిలో ఉన్న పలు రోడ్లను, డ్రైన్లను సత్వరమే మరమ్మతులు చేసేలాగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనాటి బంగారు మాట. కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.